అక్క హ్మ్. పోల్ పెట్టక్క ఆస్కే క్వశ్చన్ లో హ్మ్. ఆల్రెడీ 2 ఛానెల్స్ ఉన్నాయి కదా! తెలుగింటి రుచులు. అంటే చాలా ఛానెల్స్ ఉన్నాయిలే. ఆల్రెడీ తను చేశారు కదా! వేరే ఆవిడ బిజినెస్. హ్మ్. హ్మ్. మనం ఛానెల్ మార్చుదామా లేదా కంటిన్యూ అవుదామా అనేది పోల్ పెట్టానమాట నెక్స్ట్ లైవ్‌లో. ఓకే. హ్మ్. ఇంకా యాక్చువల్‌గా తెలుగింటి రుచులు అని చెప్పి స్టిక్కర్ ప్రింట్ చేపిచ్చేసాము. హ్మ్. అదే చూస్తున్నాం మళ్ళా సడెన్‌గా డౌటొచ్చింది. తను నాన్ వెజ్ కూడానా? వేరే ఛానెల్‌లో తెలుగింటి రుచి ఛానెల్ ఉందంటున్నారు కదా! నాన్ వెజ్, వెజ్, స్నాక్స్ ఆల్ రౌండ్ పెట్టారు మరి ఆవిడ. మరి 93 సబ్స్క్రైబర్స్ ఉన్నారు తనకి. అంటే స్టార్ట్ చేయడమే పికిల్స్‌తో స్టార్ట్ చేసినట్టున్నారు తన జర్నీ, యూట్యూబ్ జర్నీ. అదేలేరా. చూద్దాం. వెంకీ గారు ఏమంటారు మీరు? ఈ ఛానెల్ మీద రన్నింగ్ అయితే బావుంటదంటారా? వేరే ఛానెల్ మార్చమంటారా? చెప్పండి మీకు తెలిసిద్ది కదా! మైలర్ సార్ మీరు కూడా ఉంటే చెప్పండి. ఇనే ఉంటారు మీరు పక్కనుండి. ఒక్కసారి మాకు ఈ డౌట్ క్లియర్ చేయండి. మైలర్ సార్ మీరు వింటున్నారు నాకు తెలుసు. మేము చెప్పిందంతా మీరు విన్నారు. కానీ మాకు ఈ డౌట్ ఒకటి క్లియర్ చేయండి సార్. ఎలాగో మీరు పెద్ద యూట్యూబర్స్ కదా! మిమ్మల్ని అడిగి తెలుసుకుందారని ఉంటే చెప్పండి మైలర్ సార్. హక్కుంటే చెప్పేసేదిరా దానికి సొల్యూషన్ ఏంటనేది. రజనీ సిస్టర్‌ని కూడా తీసుకురండి లైవ్‌లోకి. వద్దు మారకండి నంబర్ ఉంటది ఉంటుంది కాబట్టి కాబట్టి ఎవరికి ఎవరికీ ఆర్డర్ ఆర్డర్ వాళ్ళదే కదా! వేరేది కాదు. ఎవరి ఆర్డర్ వాళ్ళదే కదా అంటున్నారు. ఓకే అండి. థ్యాంక్ యూ. సో, అందరిని అడిగి తెలుసుకుంటున్నాననమాట. ఎవరి ఒపీనియన్ ఎట్లా ఉంటది? అంటే కన్‌ఫ్యూజ్ అవుతారా? అవ్వరా? అని చెప్పి. సో, థాంక్స్ అండి. మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. నిజమే. ఇప్పుడు తెలుగింటి రుచులుంది ఛానల్ నేమ్ వచ్చేసి. ఇప్పుడు హ్మ్. దానికి ఆర్డరు మనం పెట్టే ఫోను నంబర్ అంతా దానికి దీనికి సింక్ అవ్వదు కదా! అవును. అవును. మన సింక్ ఛానల్ నేమ్ అవ్వదు. వచ్చేసి మనకుంటది. అవును. హ్మ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకొక డౌటొచ్చిందక్క. ఇప్పుడు హ్మ్. తెలుగింటి రుచులు ఛానల్ ఆహ్, ఇప్పుడు మన వాసవి ఉందనుకో, హ్మ్. తనకి అసలు ఇప్పటి వరకు మన ఛానల్ తెలీదు. వాసవికా? ఆ! మామూలుగా చెప్తున్నా ఎగ్జాంపుల్‌కి. ఆ! తెలీదు. నువ్వన్నావు ఇట్లా అక్కాళ్ళు ఛానల్ పెట్టారు. ఉషా అక్కాళ్ళు తెలుగింటి హ్మ్. రుచులు ఛానల్ పచ్చళ్ళు చాలా బావున్నాయంటే, తనకి మనం ఇప్పటి వరకు మన ఛానల్ తెలీదు కదా! మనకి చేయబోయి వాళ్ళకి జేస్తే అది మళ్ళా అక్కడ మిస్టేక్ అవుతది గదా! కొంచెం కన్‌ఫ్యూజ్ అవుతారు అని జెప్పి చూస్తున్నా. తెలియని వాళ్ళకి అది ఐడియా రాదు గదా! 2 ఛానెల్స్ ఉన్నాయి గదా! అదేలే. అదే తెలుగింటి రుచులు బై ఉషా అని యాడ్ చేద్దామా? లేదా తెలుగింటి రుచులు పికిల్స్ అని పెట్టేద్దామా? ఆహ్, లేదురా తెలుగింటి ఛానల్ ఉషా అన్నది బావుంది. ఎందుకనంటే ఓకే. వాళ్ళదొచ్చి తెలుగింటి రుచులని నేమ్ ఒకటే ఉంది. మనకి పక్కన హ్మ్. అమ్మ పేరు యాడ్ చేసామనుకో ఉష అని, ఆహా! తెలుగింటి హ్మ్. రుచులు ఉష అంటే మన వాళ్ళే ఈళ్ళన్నది క్లారిటీ వస్తదనమాట. ఆ! అట్లా యాడ్ చేద్దామా అని ఉన్నాయన్నమాట. సో, అందుకే నంబర్ ఎవరిదైనా ఇప్పుడు తెలియని వాళ్ళున్నారు. ఇప్పుడు ఒక ఫ్రెండ్స్ ఉంటారు. ఇట్లా తెలియని రుచులు అనే ఛానెల్‌లో పచ్చడి బావుంది. మేము ఆర్డర్ చేసాము వాళ్ళది అంటే ఇక్కడ పెట్టబోయి వేరే చోట ఆర్డర్ పెట్టొచ్చు కదా! అదేలే. అదేలే. ఇప్పుడు నువ్వు చెప్పింది బానే హ్మ్. ఉంది. అమ్మ అంతే. పేరు యాడ్ చేసేసావంటే దాన్ని బట్టి ఈళ్ళు హ్మ్. మనోళ్ళు అన్నది అర్థమయిద్ది. అవును. వెంకీ గారు హ్మ్. ఉన్నారా? ఉంటే మెసేజ్ చేయండి. మామయ్య ఎండన పడొచ్చారు. వెళ్లి భోజనం పెట్టు మరి. ఇప్పుడు చేయరు కాసేపు ఆగుతారు. ఏముంటుంది 12 పోలేగా ఇంకా టైం ఉంది 1 గంటకి కానీ తింటారు. హలో వ్యూవర్స్ వెల్కమ్ టు లైవ్ అండి. ఎవరైనా లైవ్‌లో ఉంటే డబుల్ ట్యాప్ చేసి లైక్ చేయండి. అండ్ మీ వాల్యుబుల్ కామెంట్‌ని మాకు షేర్ చేయండి.